వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఏ లెటరు ఏ నెంబర్ పేరుని బట్టి ఎలాంటి వైబ్స్ ఉంటాయి. అండ్ కొంతమందికి అయితే కొన్ని రాంగ్ నెంబర్స్ ఉండటం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల కొంతమంది పెళ్ళిళ్ళు కూడా కావు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో నేను తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సో చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్, చక్కగా ఉంటున్నారు, సంపాదనలో ఉంటున్నారు, ఆస్తుపాస్తులు ఉంటున్నాయి. బట్ మ్యారేజెస్ చాలా లేట్ అయిపోతుంది. అబ్బాయిలకే కాదు, అమ్మాయిలు కూడా 34, 35 చాలా కామన్ అయిపోయింది. సో ఈ మ్యారేజ్ ప్రాబ్లంకి ఏంజల్ నంబర్ 7తో మనము ముగింపు పలకవచ్చా? సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అసలు మ్యారేజెస్ లేట్ ఎందుకు అవుతున్నాయి? ఒకడేమో 10వ క్లాస్ చదువు ఉంటాడు, లేదా ఇంటర్ చదువు ఉంటాడు, 23, 24 ఏళ్ళకి పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఇంకొకరు ఎంబీబీఎస్ చేసి ఉంటారు, 30 ఏళ్ళైన పెళ్ళి కాదు, పీజీకి ట్రై చేస్తుంటారు, లేదా వాళ్ళు అనుకున్న గోల్స్ ట్రై చేస్తారు, అనుకున్న మ్యాచ్. కొన్ని దగ్గర ఏమంటే జాబ్ ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఉంటుంది, వీళ్ళు అనుకున్న సంబంధం కుదరదు, వీళ్ళు అనుకున్న అమ్మాయి వీళ్ళు అనుకున్నట్టు విధంగా. సో వీళ్ళకి నచ్చిందేమో వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు, వీళ్ళకి ఏమో కావాలనుకుంది వాళ్ళు వద్దు, వాళ్ళకి కావాలని వీళ్ళు వద్దు. సో కారణాలు ఏదప్పటికీ నేను చాలా దగ్గర చూసింది ఏమంటే, 1లో పుట్టిన వాళ్ళు 6 అక్షరాల్లో పేరు పెట్టుకున్న 1, 6 ఎఫెక్ట్ వల్ల 1 అడుగు ముందుకి 6 అడుగులు వెనక్కి. సో మ్యారేజెస్ ఫిక్స్ కావు, మాటలు అవుతూనే ఉంటాయి, సంబంధం అయినట్టే ఉంటుంది, బట్ క్యాన్సిల్ అయిపోతుంది. 6లో పుట్టిన వాళ్ళ పేరు 3లో పెట్టిన, 3లో పుట్టిన వాళ్ళ పేరు 6లో పెట్టిన మ్యారేజెస్ చాలా లేట్ అయిపోతాయి. సో చాలామందికి 36, 37, 38 పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇది చెప్పాలంటే లేట్ మ్యారేజెస్సే. 30 లోపల అబ్బాయికి, 26, 27, 28 లోపల అమ్మాయికి మ్యారేజెస్ అయిపోతే మనం తినే కల్తీ ఫుడ్ ఇవన్నిట్లో సంతానం టైంకి కలుగుతుంది. మనం కొంచెం పెద్దవాళ్ళు అయ్యే లోపల పిల్లలు కొంచెం పెద్ద అవుతారు, మనం వాళ్ళని బాగా సెటిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనమే 40 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు ఎప్పుడు పుట్టాలి, వాళ్ళని ఎప్పుడు సెటిల్ చేయాలి, మనం వాళ్ళ అన్ని ముచ్చట్లు, వాళ్ళ మనవాళ్ళని ఎప్పుడు ఎత్తుకోవాలి. సో రీసెంట్గా నా దగ్గరికి వినయ్ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఇతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. 25 ఇయర్స్ అబ్బాయి ఏజ్ అప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నారు. నా దగ్గర వచ్చినప్పటికీ ఆ అబ్బాయి 33 ఇయర్స్, ఇంకొక 2 నెలలు పోతే 34లోకి వచ్చేస్తాడు. ఇక్కడ మెయిన్ కారణం ఏమంటే పేరులో ఏంజల్ నంబర్స్ లేకపోవడం. సకాలంలో వివాహం అవ్వాలంటే ఏంజల్ నంబర్ 7 ఉండాలి. 7 కేతు, ఇది నాలెడ్జ్ ఇస్తుంది, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి. పెళ్ళిలో 7 అడుగులు వేస్తాం కదా, సో 7 అడుగులు వేయాలంటే ఖచ్చితంగా 7వ నంబర్ ఏంజల్ నంబర్ పేరులో ఉండాలి. ఒక్కొక్క ఏంజల్ నంబర్ ఒక్కొక్క లైఫ్ని ఇస్తుంది. 1వ నంబర్ ఏంజల్ నంబర్ పేరులో ఉంటే అభివృద్ధిని ఇస్తుంది, గోయింగ్ టు టాప్. 2వ నంబర్ ఏంజల్ నంబర్ ఉంటే మనం వెళ్ళే దారి కరెక్ట్, అండ్ మీకు ఏంజల్స్ అండగా ఉన్నారు. సో ఒక్కొక్క ఏంజల్ నంబర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటే, నేను చూసిన ఎన్నో వేల మంది పెళ్ళి కాకుండా బాధపడుతున్న వాళ్ళు, వారంలో కనీసం 1, 2 పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చే వాళ్ళకి నేను 7వ నంబర్ పేరులో 7వ నంబర్ కానీ, లేదా పేరులో 7 అక్షరాలు కానీ. సో నా దగ్గరకు వచ్చిన వినయ్ పేరులో రివర్స్ నంబర్ 12 ఉంది. 12 అంటే అన్ని తలకిందులు ముందు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్. సో ఈ వినయ్కి జాబ్ ఒకటి బాగుంది, ఎవరు నమ్మి డబ్బు ఇచ్చినా తిరిగి రావు, ఎవరికైనా షూట్లు ఇస్తే పైన పడిపోతాయి. సో లైఫ్ అంతా ఉల్టా ఉంటుంది. సో ఇతని థింకింగ్కి ఇతరుల థింకింగ్కి తేడా ఉంటుంది. సో వినయ్ పేరులో నేను 7వ నంబర్ ఏంజల్ నంబర్ వచ్చేలాగా సెట్ చేశాను. సో ఆ అబ్బాయికి ఒక గోమేధికం జాతకంలో ఉన్న డిలేస్ని, రాహుదోషాలని తప్పిస్తుంది. సో మ్యారేజ్కి ఆటంకాలని మనం గోమేధికం వేసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. సో ఒక గోమేధికం మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్లో వేసుకోమన్నాను.
అండ్ పేరులో 7 నంబర్ పెట్టాను. పెట్టిన కేవలం 50 రోజుల్లోనే మంచి సంబంధంతో ఎంగేజ్మెంట్ అయ్యింది. రీసెంట్లీ హీ గాట్ మ్యారీడ్ ఆల్సో. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో 34th ఇయర్ పెట్టంగానే 34 అంటే 7, నేను ఆయన పేరులో పెట్టిన నంబర్ 7 నంబర్. సో 7 అనేది పెళ్లిలో 7 అడుగులు వేసేది, 7 సముద్రాలు దాటేది అండ్ విపరీతమైన తెలివితో డబ్బు సంపాదించే నంబర్ 7 నంబర్. అందుకే 7న పుట్టిన, పేరులో 7 నంబర్ ఉన్న వీళ్ళకి సకాలంలో వివాహం, పేరు ప్రతిష్టలు, డబ్బు అన్నీ లభిస్తాయి. సో మీకు మ్యారేజెస్లో డిలే ఉందా, మంచి సంబంధాలు రావడం లేదా, లైఫ్ మీరు అనుకున్నట్టు జరగడం లేదా, సో మీ పేరులో ఏ ఏంజల్ నంబర్ పెడితే మీ లైఫ్ బాగుంటుంది. నేను అది చూసుకొని ఆ ఏంజల్ నంబర్ పెట్టి నేను చెప్పిన లక్కీ స్టోన్ కూడా వేసుకోవాలి. సో నేమ్ కరెక్షన్ విత్ లక్కీ స్టోన్ కాంబినేషన్ లైఫ్ లాంగ్ సక్సెస్ ఉంటారు. సో స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. నేరుగా రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ఇది నంబర్ గేమ్. ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే రాంగ్ నంబర్లో కాలు పెడతారో వాళ్ళు పడిపోతారు. రాంగ్ నంబర్స్ 11 నంబర్సే, 89 మంచి నంబర్స్. బట్ ఎక్కువ మంది ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళ పేర్లలో 1 రాంగ్ నంబర్, 2 రాంగ్ నంబర్స్, 3 రాంగ్ నంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో పేరులో మంచి వైబ్రేషన్స్ ఉన్న నంబర్స్ పెట్టుకొని మీరు లైఫ్ని గెలవండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి ఆఫర్. సో నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీ పేరు బాగుందంటే మీకు అసలు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ నాకు నేను ఇచ్చే ఈ 2 వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. నా నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి. డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సో ఈ 2 వాట్సాప్ నంబర్స్కి మీరు మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. రిప్లై వచ్చాక రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్, ఆ నంబర్ వల్ల లైఫ్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ నంబర్లో ఉన్న పవర్ గ్రహించి లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ పైన పనిచేసిన వాళ్ళు, నేర్చుకొని పోయిన వాళ్ళు కదా, ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏ సందులో పడితే ఆ సందులో పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు, రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. చాలామంది సార్ అక్కడ తీసుకున్నాం సార్ పని చేయలేదు, సార్ ఇక్కడ తీసుకున్నాం పని చేయలేదు. మీరు వేస్ట్ వాళ్ళు లేకపోతే తప్పు మీది కానీ వాళ్ళది కాదు కదా. వాళ్ళు ఒక్కరోజు చాలు బయట పని చేయగలనుకుంటారు, ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. ఇది మీ జీవితం కదా, మీకు ఇంపార్టెంట్ కదా. సో 13 ఏళ్ళ దగ్గర పనిచేసిన ఒక డ్రైవరు, ముస్లిం అబ్బాయి, ఇప్పుడు కొత్తగా మైదీపట్నంలో ఆఫీస్ పెట్టుకున్నాడు. 13 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన అబ్బాయి, నా దగ్గర నేర్చుకున్న అబ్బాయి కాదు. ఇలా ఉంది సమాజం. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, చెప్తే బాగుండదు. ఎక్కడ పడితే అది చేసుకోకుండా మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.